హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అండి. వారాహి మాత నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఇది రెండవ రోజు అండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని నేను సేమియా కేసరి అయితే చేశాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. డాల్డా ఉన్నా పర్వాలేదండి. వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే దీనిలో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వీటిని వేగిన తర్వాత ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సేమియా అయితే తీసుకుంటున్నాను. మనం సేమియా ఉప్మా చేసుకుంటాం కదా, అదే సేమియా అండి, వేయించింది కాదు. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ అయితే కొద్దిగా క్లీన్ చేసుకొని అదే ప్యాన్లోకి మనం ఏ బౌల్తో అయితే సేమియా తీసుకున్నామో 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్డ్ అయిన వరకు వేడైన తర్వాతే మనం ఈ సేమియా అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న సేమియా వేసేసి ఒకసారి గరిటెతో కలిపేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ సేమియా అనేది పూర్తిగా ఉడికిన తర్వాతే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే షుగర్ వేసిన తర్వాత సేమియా అనేది ఉడకదు. చూసారు కదా, నీరు మొత్తం ఇంకిపోయింది. కొద్దిగా వాటర్ ఉందనంగా ఒకసారి ఇలా కలుపుకొని సేమియా ఉడికిందా లేదా అని ఇలా చెక్ చేసుకోండి. ఇలా ముక్కలు ముక్కలుగా అయితే సేమియా పర్ఫెక్ట్గా ఉడికినట్లండి. ఇప్పుడు దీనిలోకి మనం 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సేమియా కేసరి ఎక్కువ స్వీట్గా ఉన్నా కూడా తినలేమండి, అందుకోసమని 3/4 కప్పు అయితే సరిపోతుంది. ఆ తర్వాత మంచి కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలండి, లేదా ఈ ప్లేస్లో కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఈ చక్కెర మొత్తం బాగా కరిగే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 లేదా 3 ఇలాచీని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. ఆ తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని షుగర్ సిరప్ అనేది కొద్దిగా దగ్గర పడేదాకా, ఈ సేమియా కొంచెం దగ్గరికి అయ్యే వరకు 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అంతేనండి, సేమియా కేసరి రెడీ. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే డ్రై ఫ్రూట్స్ తోటి. అంతేనండి, ఎంతో సింపుల్గా సేమియా కేసరి రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ రెసిపీని ట్రై చేసి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టేసేయచ్చు. ఇప్పుడు నేను 2వ రోజు పూజ ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి.